అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ ఈరోజు ఉదయం అన్ని హాస్పిటల్స్ నుంచి అంటే వైజాగ్లో ఉన్నటువంటి చాలా హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్, సిటిజన్స్, వాళ్ళ తల్లిదండ్రులు, డాక్టర్స్ అధిక సంఖ్యలో ఇక్కడ మేమందరం గ్యాదర్ అయ్యి వెస్ట్ బెంగాల్లో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్కి సంఘీభావం ప్రకటించాం. వేణుగోపాల్ నెఫ్రాలజిస్ట్ కేర్ హాస్పిటల్ ఇక్కడ ఈరోజు ఉదయం అన్ని హాస్పిటల్స్ నుంచి అంటే వైజాగ్లో ఉన్నటువంటి చాలా హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్, సిటిజన్స్, వాళ్ళ తల్లిదండ్రులు, డాక్టర్స్ అధిక సంఖ్యలో ఇక్కడ మేమందరం గ్యాదర్ అయ్యి వెస్ట్ బెంగాల్లో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్కి సంఘీభావం ప్రకటించాం. డాక్టర్ చైతన్య అండి. ఇవాళ మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యాము అని అంటే వెస్ట్ బెంగాల్ కోల్కతా అజికర్ హాస్పిటల్లో జరిగిన ఘోరమైన ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే. అయితే మన దేశంలో ఇది మొదటిసారి కాదు. 12 ఏళ్ల క్రితం నిర్భయ కేసులో కూడా ఇలానే జరిగింది. జరిగిన ప్రతిసారి ఆ అమ్మాయి ఎలాంటి బట్టలు వేసుకుందో, ఆ అమ్మాయి ఆ టైంలో ఎందుకు బయట ఉందో, ఇలాంటి మాటలు, అసలు స్ట్రేంజర్స్ని ఎలా నమ్మింది, ఇలాంటి మాటలు మనం వింటూ వచ్చాము. అయితే ఇప్పుడు ఈసారి ఏం జరిగిందండి, ఆ అమ్మాయి తన వర్క్ చేస్తున్న ప్లేస్లో, హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న టైంలో ఇంత ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది. వర్క్ ప్లేస్లోనే సేఫ్టీ లేకపోతే అమ్మాయిలకి ఇంకెక్కడ సేఫ్టీ ఉందని అనుకోవాలండి. ఈసారి ఏం చెప్తారండి, ఏం బట్టలు వేసుకుంది, యాప్రన్ వేసుకుంది, బయట తిరుగుతుందా, కాదు, వర్క్ ప్లేస్లో ఉంది. మరి ఈసారి ఏం చెప్తారు అమ్మాయి గురించి? సో ఇది ఒక ఇన్సిడెంట్ ఎప్పుడైనా జరిగితే, నిర్భయ కేసే తీసుకుందాము, లేకపోతే ఆ తర్వాత చాలా జరిగాయి, ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే ప్రొటెస్ట్ చేస్తాం, గవర్నమెంట్ మనకి హామీ ఇస్తుంది, మళ్ళీ తర్వాత అలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది, మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తాం. ఇది ఒక సైకిల్ లాగా ఉంది అండి. ఈ సైకిల్ని ఎలా బ్రేక్ చేస్తాం, ఎప్పుడు బ్రేక్ చేస్తాం, అది బ్రేక్ చేయడానికి మనం తీసుకోవాల్సిన ఏంటేంటి ఉన్నాయి. సో దీనికోసం మేము ఈరోజు ప్రొటెస్ట్ చేశాము. అండ్ అమ్మాయిల్ని మీరు బయట తిరక్కండి, మీరు ఈ వేసుకోండి, అవి వేసుకోండి అని చెప్పడం కంటే, మాకు భద్రత కల్పించడం కంటే, మీ అబ్బాయిల్ని మీరు మంచిగా పెంచితే మాకు ధైర్యంగా ఉంటుంది, మేము బయట తిరగాలి అని అంటే. సో ఎడ్యుకేట్ యువర్ సన్ బిఫోర్ యు ఆస్క్ యువర్ డాటర్ టు బి సేఫ్. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.